హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం, పరిస్థితి దారుణం. అసలు ఏం జరిగిందేంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. హైదరాబాద్‌లోని పాత బస్తీ సాలిబండలో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లాల్ దర్వాజా క్రాస్ రోడ్స్‌లో ఉన్నటువంటి గోమతి ఎలక్ట్రానిక్స్ భవనం నిమిషాల్లోనే మంటలకు ఆహుతైపోయింది. 2 అంతస్తుల ఈ షోరూంలో ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు పెద్ద సంఖ్యలో ఉండడంతో మంటలు విపరీతంగా వ్యాపించాయి. రిఫ్రిజిరేటర్లు, ఏసీలు ఒక్కొక్కటిగా పేలిపోవడం వల్ల బాంబులు పడుతున్నట్టుగా భారీ శబ్దాలు వినిపించాయి. భవనం ముందు పార్క్ చేసి ఉన్న సీఎన్జీ కారు కూడా మంటల్లో చిక్కుకొని పేలిపోవడంతో అగ్నికీలలు మరింతగా ఎగసిపడ్డాయి. ఆ సమయంలో కారులో ఉన్న వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఒక్కసారిగా ఎగిసిన మంటలు రోడ్డుపై వెళ్లే వాహనదారులు, పాదచారులు అందరూ కూడా భయంతో పరుగులు పెట్టించాయి. దుకాణం షట్టర్ సైతం మంటల దాటికి దాదాపు 100 మీటర్ల దూరంలో పడిపోయింది. షోరూం పక్కన ఉన్న లక్ష్మీ వస్త్ర దుకాణం కూడా మంటలకు గురై సామాగ్రి దగ్ధమైంది. పరిసరాల్లో ఉన్న నివాసాల నుంచి ప్రజలను పోలీసులు వెంటనే ఖాళీ చేయించాల్సి వచ్చింది. క్లాక్ టవర్పై ఉన్న గడియారం ప్రమాదం జరిగిన క్షణం 10 గంటల 28 నిమిషాల వద్దే ఆగిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ పెద్ద ఎత్తున స్పందించింది. దాదాపు 8 నుంచి 10 ఫైర్ ఇంజన్లు వరుసగా చేరి మంటలను అదుపు తెచ్చేందుకు ప్రయత్నించాయి. సిబ్బంది ప్రాణాలకు తెగించి మంటలను పక్క దుకాణాలకు వ్యాపించకుండా అడ్డుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న డీసీపీ కరే కిరణ్ ప్రభాకర్, ఏసీపీ చంద్రశేఖర్ పరిస్థితిని సమీక్షించి రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 6 తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గల అసలు కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. కొంతమంది భవనానికి ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయని చెబుతుండగా, మరికొంతమంది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు షోరూం యజమానులు చెప్పినా ఖచ్చితమైన లెక్కలు అయితే కనుక ఇంకా వెలువడాల్సి ఉందని చెప్తున్నారు. ఈ ఘటన వచ్చి హైదరాబాద్ పాత బస్తీ సాలిబండలో అయితే కనుక జరిగింది.